తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల ఎవరికైతే ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ అయిందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో నేను మళ్ళీ చేయాల్సిన అవసరం నాకు రాదు. చూడాల్సిన అవసరం మీకు రాదు. కాబట్టి ఈ వీడియోని ఇప్పుడే ఫుల్‌గా చూసినావనుకో నీకు క్లారిటీ వస్తది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్‌కి ఈ ఇన్ఫర్మేషన్‌ని చెప్పు. లేకపోతే ఈ వీడియోని షేర్ చేయి. ఓకేనా? సో, మనం చేయాల్సింది ఏంటిది? ఏం చేయాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ రిపోర్టింగ్ టైమ్. రిపోర్టింగ్ టైమ్ అయిపోయే ముందు వరకు మనం ఏం చేయాలే? సో, కంప్లీట్ కాకముందుకే మనం ఎట్లాంటి థింగ్స్ చేయాలి అని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, ఇది మిస్ అయితే నేనేం చేయలేను బ్రో. ఓకే. సో, ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్‌గా మస్తు చేసుకున్నాం. ఫర్దర్ కూడా చేసుకుంటా ఉంటాం కాబట్టి కొత్తగొస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఈ వీడియో మిస్ అయితే నేనేం చేయలేను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మిస్ అయినోళ్ళు కూడా తర్వాత బాధపడకుర్రి. ఓకేనా? సో, మనకి రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు కదా అంటే 22 జనవరి 2026 దాకా టైమ్ అయితే ఇచ్చిర్రు. ఓకేనా? సో, 22 జనవరి 2026 2 గంటల వరకే టైమ్ అయితే ఉంది రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల ఎవరెవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా కాలేజ్‌కి పక్కాగా విజిట్ కావాలి. ఆఫ్‌లైన్ లోపల కాలేజ్‌కి పక్కాగా విజిట్ అవ్వాలి. విజిట్ అయ్యి వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్‌ని ఫుల్ చేసి ఏదైతే వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తారు. ఓకేనా? సో, లైక్ అడ్మిషన్ ఫీ కావచ్చు, లేకపోతే ట్యూషన్ ఫీ కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా ఫీజెస్ చెప్తే ఆ ఫీజెస్ కూడా అన్నీ పే చేసి వాళ్ళు చెప్పిన బాండ్స్ అనేది సబ్మిట్ చేసి వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి యూ హావ్ టు ఫుల్‌ఫిల్ దేర్ రిక్వైర్మెంట్. ఓకేనా? ఫేజ్ 1 లోపల ఏ కాలేజ్‌లో సీట్ వస్తదో ఆ కాలేజోళ్ళు వాళ్ళు ఏ రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని మనం ఫుల్‌ఫిల్ చేసి బిఫోర్ 22 జనవరి 2026 2 పీఎం వి హావ్ టు కన్ఫర్మ్ అవర్ సీట్. కన్ఫర్మ్ అవర్ అలాట్‌మెంట్. ఓకేనా? సో, మన సీట్‌ని మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటది బిఫోర్ డెడ్‌లైన్. సో, ఎందుకు బ్రో చేసుకోవడము? కన్ఫర్మ్ చేసుకోకపోతే ఏమైతది? అనంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. మనకున్న రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి కదా అంటే నువ్వు నచ్చిన కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల పెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, నచ్చిన కాలేజ్ మాత్రమే నువ్వు వెబ్ ఆప్షన్స్ లోపల పెట్టుకో. లేకపోతే పెట్టుకోవద్దు అని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు రెగ్యులేషన్స్ అనేది రిలీజ్ చేసిర్రు. ఓకేనా? సో, ఫేజ్ 1 రెగ్యులేషన్స్ లోపల క్లియర్ కట్‌గా మెన్షన్ చేసిర్రన్నట్టు. కాబట్టి నచ్చిన కాలేజ్ నచ్చిన కాలేజే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పెట్టుకున్నారు. సో, సమ్‌టైమ్స్ ఏందంటే మనం అనుకున్న కాలేజ్, మనం అనుకున్న కోర్స్ రాదు. అక్కడ నంబర్ ఆఫ్ సీట్స్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఓకేనా? సో, బై మిస్టేక్‌లో మీకు వేరే కాలేజ్ వచ్చింది కదా అని చెప్పి మీరు జాయిన్ కాలేదు అంటే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. క్లియర్ కట్‌గా రెగ్యులేషన్స్ లోపల మెన్షన్ చేసిర్రు. ఒకవేళ నీకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి నువ్వు సెకండ్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్ ఆర్ కోర్స్ లోపల జాయిన్ కావాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా? సో, నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో. కానీ నాకు నచ్చలేదు బ్రో. నేను జాయిన్ కాను బ్రో అనంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. ఫేజ్ 2కి ఎలిజిబుల్ కావు. అండ్ దాంతో పాటు ఇక్కడ వచ్చిన సీట్ ఏదైతే ఉందో ఇది క్యాన్సల్ అయిపోతది ఫేజ్ 1 సీట్ అనేది. ఓకేనా? సో, దీన్ని మీరు గుర్తుపెట్టుకోర్రి. సో, నెక్స్ట్ ఫేజ్ మనకున్న ఇప్పుడున్న రెగ్యులేషన్స్ ప్రకారం యాస్ ఆఫ్ నౌ ఓకేనా? సో, నేను ఈ వీడియో అనేది 21 జనవరి రోజు రికార్డ్ చేస్తున్నా. సో, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ 21 జనవరి 2026 ఈ పాయింట్ ఆఫ్ టైమ్ వరకి మనకున్న రెగ్యులేషన్స్ ప్రకారం నువ్వు ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేస్తేనే ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్‌కి పోయి నువ్వు డైరెక్ట్‌గా విజిట్ అయ్యి వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ అంటే ట్యూషన్ ఫీ పే చేస్తేనే, అడ్మిషన్ ఫీ పే చేస్తేనే, లేకపోతే వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్, బాండ్స్ అనేది సబ్మిట్ చేస్తేనే, లేకపోతే వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేస్తేనే నువ్వు జాయిన్ అయినట్టుగా కన్సిడరేషన్‌కి తీసుకుంటున్నట్టు. ఒక కాలేజ్‌లో ఒక రిక్వైర్మెంట్ ఉంటది. ఒక కాలేజ్‌లో ఒక రిక్వైర్మెంట్ ఉంటది. కొన్ని కాలేజ్‌లలో బాండ్‌లు వద్దంటరు. కొన్ని కాలేజ్‌లలో అడ్మిషన్ ఫీ ఏమొద్దు అంటరు. కొన్ని కాలేజోళ్ళు ట్యూషన్ ఫీ ఏమొద్దు అంటరు. ఓకేనా? సో, కాలేజ్‌కి నువ్వు విజిట్ అవ్వడం అనేది మ్యాండేటరీ. నువ్వు కాలేజ్‌కి విజిట్ అయ్యి నీ సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గరికెళ్ళి జాయినింగ్ లెటర్ అనేది తీసుకోవాలే. ఓకేనా? అప్పుడు మాత్రమే నీ సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు.
ఓకేనా. సో, కొన్ని కాలేజోళ్ళు బై మిస్టేక్‌లో మీకు జాయినింగ్ లెటర్ ఇయ్యకపోయినా గూడా మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్‌లో ఇస్తారు. జాయినింగ్ లెటర్ ఇయ్యకపోయినా గూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని నువ్వు ఫుల్‌ఫిల్ చేసినావనుకో, ఓకేనా. సో, వాళ్ళ ఏదైతే రిక్వైర్మెంట్‌ని నువ్వు ఫుల్‌ఫిల్ చేసినావో, లేకపోతే వాళ్ళకు ఫీ కట్టిన రిసిప్ట్ అనేది వాళ్ళ దగ్గరికెళ్ళి నువ్వు తీసుకుంటావో, లేకపోతే ట్యూషన్ ఫీ డీడీ రూపంలో కడతావు కదా! ఆ డీడీ నీ దగ్గర ఉందనుకో, నువ్వు రిపోర్టింగ్ చేసినట్టే. ఓకేనా. సో, సింపుల్లీ నేను చెప్పేదొక్కటే. 22 జాన్వరి 2026 2 పీఎం కంటే ముందు మీకొచ్చిన కాలేజ్‌కి నువ్వు ఎళ్లి రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసుకో. ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ సెకండ్ ఫేజ్. ఓకేనా. సో, వన్ టైమ్ ఎగ్జామ్షన్ ఉంటది. అది ఇది అని చెప్పి ఏం హోప్స్ పెట్టుకోకుర్రి. ఉంటే మంచిదే. ఇఫ్ నాట్ వన్ టైమ్ ఎగ్జామ్షన్ లేకపోతే నువ్వు సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కావు. అది నువ్వు గుర్తుపెట్టుకో. మై అడ్వైస్ ఈస్ రిపోర్టింగ్ ఈస్ మ్యాండేటరీ. పక్కా నువ్వు రిపోర్టింగ్ చెయ్యి. ఓకేనా. నాకు కాలేజ్ నచ్చలే బ్రో, కోర్స్ నచ్చలే బ్రో అంటే బీ రెడీ ఫర్ డ్రాప్. కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే, నేను జాయిన్ కాను అని అన్నావనుకో, జాయిన్ కాను అన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రాప్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. లేదు అనంటే మీరు వేరే ఆల్టర్‌నేటివ్‌గా ఏదన్నా జాయిన్ కావడానికి రెడీగా ఉండుర్రి. లేకపోతే మేనేజ్‌మెంట్‌కి పోవడానికి రెడీగా ఉండుర్రి అని చెప్పి నేను చెప్తా. ఓకేనా. సో, వన్ టైమ్ ఎగ్జామ్షన్ ఈస్ నాట్ ఫర్ ష్యూర్. ఉంటదా? ఉండదా? తెలవది. ఓకేనా. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి నేను చెప్తున్నా. సో, ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్‌కి చెప్పండి. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు గూడా చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే రిపోర్టింగ్ చేయకపోవడం. చాలామంది బ్రో నన్ను ఫాలో అయ్యే చాలామంది గూడా నేను రిపోర్టింగ్ చెయ్య బ్రో, నాకు కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అంటున్నారు. తర్వాత ఫేజ్ 2 తర్వాత ఇప్పుడు ఫేజ్ 2 నోటిఫికేషన్ వచ్చినాక చెప్తారు. అన్న నేను అప్పుడు ఒక పెద్ద మిస్టేక్ చేసినా అన్న అని చెప్పి. అప్పుడు నువ్వు రియలైజ్ అయితే ఏం రాదు బ్రో. టు బీ ఫ్రాంక్ అప్పుడు నీకు ఏం రాదు రియలైజ్ అయినా గూడా. ఎలిజిబిలిటీ ఇయ్యలేదనుకో సెకండ్ ఫేజ్‌కి, సో, తర్వాత ఇబ్బంది పడతావు నువ్వే. సో, ఇట్స్ అప్ టు యూ. సో, నా సైడ్‌కెళ్ళి నేను చేయాల్సింది చేసినా. అండ్ మీ సైడ్‌కెళ్ళి మీరు రిపోర్టింగ్ చేస్తారా? చేయరా? అనేది అది మీకే వదిలిపెడుతున్నా. సో, ఇది ఇన్ఫర్మేషన్ బ్రో. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. ఐ హోప్ మీకందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి చెప్పండి. వీడియోనే షేర్ చేయను కాదు గానీ చెప్పండి. దే విల్ కమ్ టు నో. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.